గురించి విశ్లేషిద్దాం. ఎస్, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రామనామ జపం ఉండేది. మా నాన్న ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు, ఎథీస్ట్ ఒకప్పుడు టీన్స్ లో 20లో. ఆయన మరి ఎలా మారిందో మనసు తెలియదు కానీ విపరీతం రామభక్తుడు అయిపోయాడు. నేను పుట్టేటప్పటికి మా ఇంట్లో ఎప్పుడు రామనామమే ఉండేది. ఆ రామనామాన్ని జపిస్తూనే నాకు జబ్బు వచ్చినా మా నాన్న రామనామమే చెప్పేవాడు. అలాంటి రామనామం జపించే మాకు రాముడి విగ్రహం తల నరికేస్తే కోపం రాకూడదంటారేంటి మీరు? ఇదే మీకు ఒక మహమ్మద్ ప్రవక్తకి పవిత్ర రంజాన్ మాసంలో మహమ్మద్ ప్రవక్తకి మీరు ఒక మాటని దూషించగలరా? దూషించి బతకగలరా? అల్లాని ఒక మాట అనగలరా? జీసస్ క్రైస్ట్ ఒక మాట అనగలరా? మేరీ మాతని ఒక మాట అనగలరా? కానీ పార్వతీ దేవిని తిడతారు, లక్ష్మీ మాతని తిడతారు. అంటే నువ్వు ఇస్లాంకి అపవిత్రం జరిగితే మాట్లాడితే సెక్యులరిజం, జగన్మాతకి కానీ పార్వతీదేవికి కానీ శివుడికి కానీ రాముడికి కానీ అయ్యప్పకి కానీ అపవిత్రం జరిగితే మా మనోభావాలు బాధపడకూడదు, గాయపడకూడదు, నోరు మూసుకొని కూర్చోవాలి. ఆ జనరేషన్ పోయిందిరా బాబు, ఆ జనరేషన్ పోయింది. ఓల్డ్ సిటీలో ఉండే ఒక నాయకుడు 15 నిమిషాలు కళ్ళు మూసుకోండి, పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో మేము చూపిస్తామంటే అది తప్పు పట్టకూడదంటే ఎట్లా? అది మతోన్మాదమా? ఏం మాట్లాడుతున్నారు మీరు? బతుకమ్మ 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 అని చెప్పి బతుకమ్మ పాటని మీరు వెటకారం చేసి ఓల్డ్ సిటీ నాయకుడు మాట్లాడితే దాన్ని డిఫెండ్ చేసుకోవటం హిందూ అహంకారం అంటే నేను ఏం చెప్పండి? నేను అంటే అల్లాహకు ఒక న్యాయం, మహమ్మద్కి ఒక న్యాయం, అమ్మవారికి ఇంకో న్యాయమా? అలా కుదరదు బాబు. ఈ ధర్మం అందరికీ సమాన అవకాశం ఇచ్చింది. హిందూ అంటే దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. పొద్దున్న లేస్తే నేను హనీఫ్, అబ్దుల్, మొత్తం రహీం వాళ్ళతోనే ఉంటాను నేను. కానీ నేను వాళ్ళతో ఉన్నాను కదా అని చెప్పి నాకు బాధ రాదని మీరు అనుకోకండి, తప్పది. ఓ గలతే భయ్యా, తప్పది, వస్తుంది బాధ. True secularism should be applied in the true spirit, not for damn convenient vote bank politics. Don't do it. Janasena is not for it. ఒక తప్పుని తప్పుగానే చెప్తాం. ఎస్ రెహానా, ఇప్పుడు ఈ కామెంట్ చాలా సెన్సేషన్ సృష్టిస్తుంది. జనరల్గా ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్లో ఈ యాంగిల్ ఉందని ఎవరు అనుకోలేదు. అని క్లారిటీ ఇచ్చారు. ఒకటి ఏంటంటే, ఏ మతం దేవుడైనా దేవుడే. ఒక మతం దేవుడిని తిట్టినప్పుడు ఖండించి ఇంకో మతం దేవుడిని గురించి మాట్లాడినప్పుడు సైలెంట్గా కూర్చోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు బీజేపీ ఎందుకు రైజింగ్లో ఉంది? నరేంద్ర మోడీ ఇన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు అధికారంలో ఉన్నారు? ఇవి కొన్ని పార్టీస్ చేయబట్టే, ఇటువంటి పాలిటిక్స్ చేయబట్టి నార్త్ ఇండియాలో ఎస్పెషల్లీ, సౌత్ ఇండియాలో ఇది పెద్దగా అవుతుందో లేదో మనం చెప్పలేం కానీ, బట్ నార్త్ ఇండియాలో ఈ విధంగా చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎగ్జాంపుల్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మైనారిటీ అపీజ్మెంట్ చేస్తుంది. కానీ చేయడం వల్ల ఏం జరుగుతుంది? అల్టిమేట్గా మెజారిటీ ఏకమవుతున్నారు కదా. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే ఒక మాట అన్నారు, అల్లాహకు ఒక న్యాయం, అమ్మవారికి ఒక న్యాయమా? అమ్మవారినేమో తిట్టొచ్చు. ఇప్పుడు పార్వతి, జగన్మాత పార్వతియో మహాలక్ష్మి గురించి క్రిటిసైజ్ చేసి యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్న వాళ్ళు ఉన్నారు కదా. సో ఆ మాట పవన్ కళ్యాణ్ ఈ మాట అనడం ద్వారా ఓటు బ్యాంక్, ఇప్పుడు ఈ మాటను కొద్దిమంది ముస్లిమ్స్ లేదా క్రిస్టియన్స్ అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈయన మా గురించి క్వశ్చన్ చేస్తున్నాడని. ఆయన నాకు ఆ ఓటు బ్యాంక్ అవసరం లేదనుకునే మాట్లాడుతున్నారు. అట్లానే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఎక్కడ ఇటువంటి దానికి ఇప్పుడు పెద్దగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఇటువంటి మాటలు మాట్లాడితే ఓట్లు వస్తాయని అయితే నేను అనుకోను. ఎందుకంటే బీజేపీ అట్లయితే బీజేపీకి రావాలి. కానీ రాజకీయాలకు అతీతంగా ఆయన మాట్లాడుతున్నారు. ఒక మాట అన్నారు, అల్లాకు ఒక న్యాయమా, అల్లాకు ఒక న్యాయం, అమ్మవారికి ఒక న్యాయం ఉండకూడదు. అల్లాను తిట్టినప్పుడు ఖండించిన వాళ్ళు
అమ్మవారిని తిట్టినప్పుడు కూడా ఖండించాలి. బతుకమ్మను ఎగతాళి చేశారు ఓవైసీ, బతుకమ్మ 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 అని, లేకపోతే 15 కోట్ల మంది హిందువుల్ని నరికేస్తామన్నారు. అప్పుడు కూడా అన్ని పార్టీలు అదే విధంగా ఖండించాలి కదా, దాన్ని కూడా అంటరాని పార్టీగా చూడాలి కదా ఎంఐఎంను అన్నది ఆయన ప్రధాన ఉద్దేశం. అయితే ఇక్కడ ఒకటి, దాని అంతమంది సభ్యుల ముందు మాట్లాడుతూ, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అభిమానులు అన్ని సెక్షన్స్ నుంచి ఉన్నారు, కేవలం కాపు సెక్షన్ అంటేనే కరెక్ట్ కాదు. దానిలో హిందూస్ ఉన్నారు, చాలా మంది ముస్లిమ్స్ అభిమానులు ఉన్నారు, క్రిస్టియన్స్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చాలా దళితుల్లో చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు. 80% క్రిస్టియన్స్ ఆంధ్రప్రదేశ్లో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అయిపోయారు. 60-70 కొన్ని ప్రాంతాల్లో 80% కూడా దళితుల్లో క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిపోయారు. సో ఆయన జీసస్ మేరీ మాత గురించి కూడా తీశారు. వాళ్ళని అబ్యూజ్ చేసిన తప్పే, ఇక్కడ కూడా తప్పే అంటూ ఇది తప్పు చేయకండి, ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. కోపం వస్తుంది కదా ఇప్పుడు ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ హయాంలో చాలా ఆలయాల మీద దాడులు జరిగాయి, కానీ దానికి సంబంధించి చర్యలు తీసుకోలేదు. దానికి నిజమైన దోషులు ఎవరు అన్నది బయటకు రాలేదు. వాళ్ళు ఏమంటారంటే టీడీపీ వాళ్ళే చేయించారంటారు, కానీ అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి పోలీసు యంత్రాంగం కొంచెం ఆ విధంగా గట్టిగా చేసుంటే బాగుపడి ఉండేది. ఇప్పుడు టీటీడీ సనాతన ధర్మం, కొత్తగా అయిన సనాతనం మాట్లాడుతున్నాడు అన్నదానికి ఆయన చాలా క్లారిటీ కూడా ఇచ్చాడు ఈ విషయాల్లో. అయితే ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కాకుండా దానికి అతీతంగా పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మనం ఆలోచించాడు అని అనుకోవాల్సి ఉంటుంది. ఈ మాటలు మాట్లాడేందుకు చాలా ధైర్యం కావాలి, ఒక రాజకీయ నాయకుడికి చాలా ధైర్యం కావాలి. బహుశా భారతీయ జనతా పార్టీలో ఉండి కూడా ఈ విధంగా మాట్లాడలేదు. అదే భారతీయ జనతా పార్టీలో ఉండేవాళ్ళు వేరే విధంగా మాట్లాడతారు, అవతల మతాలను తిడతారు, లేకపోతే కించపరుస్తారు. ఆయన కించపరచకుండానే ముస్లిం క్రిస్టియన్ కూడా కన్విన్స్ అయ్యే విధంగా చెప్పగలిగాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ పాయింట్ కదా, మోస్ట్ ఆఫ్ ది కమ్యూనిటీస్ ఫ్రమ్, సరే వాళ్ళు దానిలో అందరు కన్విన్స్ కాకపోవచ్చు, కానీ ముస్లిం క్రిస్టియన్స్ కూడా తప్పే కదా. ఇప్పుడు మా దేవుడిని తిట్టినప్పుడు హిందూ దేవుడిని కూడా తిట్టడం, అబ్యూజ్ చేయడం కరెక్ట్ కాదు కదా. మా దేవుడిని తిట్టొద్దు, హిందూ దేవీ దేవతలను కూడా తిట్టొద్దు అని ఇతర మతాలని వారిని కూడా కన్విన్స్ అయ్యేలా పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో మెచ్యూరిటీ చూపించారని నేను అంటాను. దీని తర్వాత ఆయన నారాజు గాకుర అన్నయ్య నసీబు అన్నయ్య